ఈరోజు చాలామంది పరిచర్య అనగానే కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. పెళ్లి చేసుకొని భార్య బిడ్డల్ని విడిచిపెట్టేటువంటి వారు, అదేవిధంగా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ పరిచర్య విధానం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో తన యొక్క ఆరంభం నుండి అంతం వరకు ఎప్పుడు కూడా వారి యొక్క తల్లిదండ్రుల్ని విడవకుండా, ఎప్పుడు కూడా వారి యొక్క బాధ్యతల్ని విడవకుండా యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైనటువంటి పరిచర్యను జరిగించారు. ఈరోజు ఈ యొక్క మూడో మాట ద్వారా కుటుంబం పట్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బాధ్యతగా ఉన్నాడనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. ఈ లోకంలో మనిషిని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ లోకంలో కుటుంబ వ్యవస్థని తీసుకుని వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో వివాహాలను చేసింది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. ఇవన్నీ కూడా ఆది కాండములో మనం క్లుప్తంగా చూస్తాం. దేవుడు ఈ లోకంలో ఏది చేసినా కూడా అది మంచిది అని ఆయన ఆదిలోనే తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఈ మంచిదైనటువంటి విషయాల పట్ల మనమందరము కూడా ఎంత బాధ్యతగా ఉండాలనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్లుప్తంగా తన జీవితం ద్వారా చూయిస్తూనే వచ్చారు. ప్రభువారు కలువరి శిలువ మీద పలికినటువంటి మూడో మాటని మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఆ విషయాలు ఎంతో క్లుప్తంగా కనపడతాయి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చరిత్రకారులు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు 18వ ఏటనే వారి తండ్రి అయినటువంటి యోసేపు గారు చనిపోయారు. అయితే యేసు ప్రభువారు 30వ ఏట వరకు తన ఇంటిలో నమ్మకంగా ఉండి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి బాధ్యతను కూడా నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ప్రభువారిని మనం చూస్తాం. అంటే వారి యొక్క తల్లిని, వారితో పాటు ఉన్నటువంటి సహోదరులను ఎంతగానో ఆప్యాయంగా తాను చూచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువారు ఎప్పుడైతే పరిచర్యని ఆరంభించారో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనాను విందులో మొట్టమొదటి సూచక్రియ చేశాడు. ఆ కనాను విందులో తన తల్లి కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తల్లి యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరలా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నటువంటి బరియల్ గ్రౌండ్ దగ్గర నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ గొల్గోతా కొండ మీద ప్రభువారి దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకొని ఏడుస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే కేవలం మరియమ్మ మాత్రమే కాదు, కానీ మరియమ్మతో పాటు సలోమి గారు, అదేవిధంగా మగ్దలేని మరియా, అలాగే క్లోఫా భార్య అయినటువంటి మరియా, ఈ నలుగురు స్త్రీలు కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. చాలా సందర్భాలలో బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు స్త్రీ మిక్కిలి బలహీనమైనటువంటి ఘట్టం అనేటువంటి విషయాన్ని మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినట్లయితే విశ్వాసం విషయంలో కానివ్వండి, క్రీస్తు ప్రభు వారిని వెంబడించేటువంటి విషయంలో స్త్రీ బలమైనటువంటి ఘట్టం అనేటువంటిది మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో కేవలం అక్కడ ఉంది ఒకే ఒక్క శిష్యుడు, ఆయన యోహాను మాత్రమే. వారితో పాటు అక్కడ రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 4 సైనికులు ఉన్నారు. అంటే వీటిని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ ఉన్నటువంటి 4 స్త్రీలు భయపడకుండా ధైర్యంగా ప్రభు చనిపోతున్నటువంటి సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి నిలవబడ్డారు. ఈ విషయాల్ని ఒకసారి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ఆరంభించినప్పటి నుండి కూడా ఎంతోమంది స్త్రీలు కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో 12 మంది శిష్యులు పురుషులుగా ఉన్నారు, కానీ అనేక మంది స్త్రీలు కూడా ప్రభు ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. అందులో మగ్దలేని మరియ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మగ్దలేని మరియ కూడా 7 దెయ్యములతోటి అల్లాడిపోతున్నటువంటి ఆ స్త్రీ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత రీతిగా ఆ యొక్క స్త్రీని దర్శించి ఆమెకి దెయ్యముల నుండి విడుదలను అనుగ్రహింపజేశాడు. దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నటువంటి కలువరి శిలువ దగ్గరికి వచ్చింది. అంత మాత్రమే కాదు, పునరుద్ధానుడైనటువంటి యేసును కూడా ఎదుర్కోవడానికి వచ్చినటువంటి ఒక గొప్ప స్త్రీగా బైబిల్లో చరిత్రలో మిగిలిపోయింది. ఈ విధంగా మనము చూసుకుంటూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి వాళ్ళల్లో స్త్రీలు కూడా ఎక్కువగా ఉన్నారనేటువంటిది మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే బైబిల్లో కానివ్వండి, నేటి సంఘాల్లో కానివ్వండి, స్త్రీ పరిచర్య, స్త్రీ పాత్ర అనేటువంటిది ఎంతో ఉన్నతమైనటువంటిది.
అందుకని ఈ కాలంలో సంఘాల్లో మనం చూసినట్లయితే సంఘాలలో స్త్రీ పాత్ర ఎంతో ఉన్నతమైనటువంటిది. చాలా సందర్భాల్లో స్త్రీని పరిమితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఆ రోజు స్త్రీలు పరిమితం కాకుండా వాళ్ళే వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ బలహీనమైనటువంటి ఘట్టాలని వాడుకున్నాడు. కాబట్టి అనేక సందర్భాల్లో మనం మర్చిపోతున్నటువంటి విషయం, మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని మనం సరైనటువంటి విధానంలో ప్రోత్సహించలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం, మనము స్త్రీలు ఒకవేళ పరిచర్యలో ఆసక్తి కలిగి ఉంటే వారిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇక రెండో విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అంగీని తీసివేసినట్లుగా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా యూదాచారం ప్రకారము 5 బట్టల్ని అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ధరిస్తారు. ఒకటి తలపాగా, 2 పై అంగి, కింద ఉన్నటువంటి ప్యాంట్, తర్వాత చెప్పులు, లోపల ఉండేటువంటి అంగి. లోపల ఉండేటువంటి అంగి చాలా చాలా ప్రాముఖ్యమైంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి శిలువ దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి 4 అంగీలు తీసేశారు, కానీ లోపల ఉన్నటువంటి అంగీని కూడా ఇక్కడ వారు తీసివేసినట్లుగా మనకి చాలా స్పష్టంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వచనం మనకి క్లుప్తంగా తెలియజేస్తుంది. వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. అందుకే సైనికులు ఇలాగూ చేసిరి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ప్రతి అడుగు కూడా లేఖన నెరవేర్పుగానే జరిగింది. ఆ లేఖన నెరవేర్పులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంగీని తీసివేసినట్లుగా మనం చూస్తాం. ఈ అంగీ గురించి మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ లోపల అంగీ అనేటువంటిది అంగట్లో దొరికేటువంటిది కాదు. ఈ యొక్క అంగీని వారి తల్లి తన స్వహస్తాలతో కుట్టించినటువంటి అంగీ. ఈ స్వహస్తాలతో కుట్టించినటువంటి ఆ యొక్క అంగీని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సైనికులు తీసుకొని చీట్లు వేసి దాన్ని అమ్మేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండములో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు యొక్క అన్నలు కూడా తన తండ్రి కుట్టించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంగీని ఆ యొక్క యోసేపు శరీరంలో నుండి తీసివేసి దానికి రక్తం అంటించి వారి యొక్క తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అందుకనే యోసేపుకు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు అనేక సందర్భాలలో ఎందుకు పోలిక అని చూపిస్తూ ఉంటారంటే, యోసేపు జీవితంలో జరిగినటువంటి కొన్ని వృత్తాంతాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో కూడా స్పష్టంగా జరిగినట్లుగా మనం చూస్తాం. తరువాత యోసేపు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి దేవుడు ఎంత అద్భుతంగా దీవించి ఆశీర్వదించాడో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎంత భయంకరమైనటువంటి కటిక చీకట్ల గుండా ఆ యొక్క శిలువ మరణంలోనికి వెళ్ళి తరువాత పునరుద్ధానుడై మహిమ శరీరంతో రావడం అనేటువంటిది మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ద్వారా కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క అంగీని అక్కడ చీట్లు వేసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇక మూడో విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన 40 రోజుల తర్వాత యెరూషలేము మందిరానికి వెళ్ళి బలి అర్పించడానికి వెళ్తారు. ఆ సమయంలో సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ప్రవచించి మరియమ్మతో చెప్పినటువంటి మాట, ఈయన ద్వారా నీ హృదయంలో భయంకరమైనటువంటి వేదన, కష్టం రాబోతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిమియోన్ అనేటువంటి ప్రవక్త తెలియజేస్తాడు. ఆ విషయాల్ని లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తాం. అయితే ఈ విషయాలు ఇక్కడ నెరవేరుతా ఉన్నాయి. కళ్ళ ముందే మరియ కుమారుడు ఆ భయంకరమైనటువంటి సిలువలో మరణించడం ఆ తల్లి జీర్ణించుకోలేకపోతా ఉంది. ఆ యొక్క బాధని, దుఃఖాన్ని, కష్టాన్ని, కన్నీటిని ఆ తల్లి దిగమింగుకోలేకపోతా ఉంది. ఒక విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటే, ఆ తల్లి ఖచ్చితంగా ఆ సమయంలో మాట్లాడి, నా కుమారుడు ఏ విధంగా జీవించాడు, నా కుమారుడు ఏ విధంగా జన్మించాడు, నా కుమారుడు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు, జ్ఞానులు, అనేకమైనటువంటి ప్రవక్తలు ఆయన గురించి తెలియజేశారనేటువంటి విషయాన్ని చెప్పకుండా మౌనంగా ఉంది. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యము ఈ లోకంలో జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి. అయితే ఆ తల్లి బాధపడుతున్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు బాధ్యతలు మరవకుండా ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని, ఆ యొక్క తల్లిని ఓదారుస్తూ తల్లితో చెప్పినటువంటి మాట,
అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటని అక్కడ మనం చూస్తాం. ప్రభువారు తన జీవితంలో ఎప్పుడు మరవనటువంటి ఒకే ఒక విషయం తన కుటుంబం పట్ల తనకున్నటువంటి ప్రేమ, తన తల్లి పట్ల తనకున్నటువంటి కరుణ. ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు బాధ్యతల్ని మనము నిర్వర్తించేటువంటి వ్యక్తులుగా ఉండాలి తప్ప బాధ్యతల్ని పక్కకి నెట్టేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రుల్ని మనం ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే అది శాపంగా ఉంటుందని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. అందుకనే ప్రభువారు చెప్పినటువంటి మాటల్ని మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటే, కొండ మీద ప్రసంగంలో మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో కూడా నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనేటువంటి మాటని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఇక్కడ కూడా ప్రభువారు తన యొక్క కర్తవ్యాన్ని స్పష్టంగా నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేయడమో, తల్లిదండ్రుల్ని వారి యొక్క జీవితాల్లో అనవసరమైనటువంటి మాటల ద్వారా ఇబ్బంది పెట్టడం కంటే వారిని సంతోషంగా ఆనందంగా చూసుకోవడం అనేటువంటిది ప్రతి బిడ్డకి ఉన్నటువంటి ఒక కర్తవ్యం అనేటువంటిది మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. చాలామంది చాలా సందర్భాల్లో చెప్పేటువంటి మాట ఏంటంటే, నా జీవితంలో మొదటి ప్రాధాన్యతని పరిచర్యకి ఇస్తాను, నా జీవితంలో రెండో ప్రాధాన్యతని సంఘానికి ఇస్తాను, నా జీవితంలో మూడో ప్రాధాన్యతని కుటుంబానికి ఇస్తాను అని చెప్తారు. కానీ ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ మూడిటిని బ్యాలెన్స్ చేసుకోమని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ మూడిటిని ఎవరైతే బ్యాలెన్స్డ్ వేలో ముందుకు తీసుకొని వెళ్తారో అటువంటి వారి యొక్క పరిచర్య ఫలభరితంగా ఉంటుంది, అటువంటి వారి యొక్క జీవితం అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఈ యొక్క 3 పిన్ ప్లగ్ని మనం చూసినట్లయితే ఈ 3 పిన్ ప్లగ్లో ఈ 3 అనేటువంటిది మనము కరెక్ట్గా ఫిక్స్ చేస్తేనే కరెంట్ వస్తుంది. ఈ మూడిట్లో ఏ ఒక్క పిన్ లేకపోయినా కూడా కరెంట్ రాదు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా ఈ 3 సంఘం అనేటువంటిది, పరిచర్య అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా బ్యాలెన్స్డ్గా ఒకవేళ నీవు చేయలేకపోతే నీవు ఇంబ్యాలెన్స్డ్ లైఫ్లోకి వెళ్ళిపోతావు అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రభువారు తన యొక్క తల్లిని చూసుకునేటువంటి విషయంలో కానివ్వండి, పరిచర్య చేసేటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే సంఘానికి వెళ్ళి సమాజ మందిరాల్లో బోధించేటువంటి విషయంలో కానీ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేశాడు. అదే విషయాల్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కూడా నేర్పించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనము అనేకమైనటువంటి మిషనరీ జీవితాలను చదువుతూ ఉన్నప్పుడు వారు కూడా వారి కుటుంబాలని వెంట పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులుగానే మనం చూసాం. కుటుంబాలని త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా మనకి కనబడతారు. కానీ కుటుంబాలతో కలిసి వచ్చినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఉన్నతమైనటువంటి పరిచర్యని చేసినట్లుగా మనకి చరిత్ర స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ విషయాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిచర్యని మనం ఏ విధంగా చేస్తూ ఉన్నాం, ఏదైనా ఒక విషయాన్ని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో, ఒకవేళ నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట ద్వారా మనల్ని మనం సరిచేసుకోవడానికి ఇష్టపడదాం. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కుటుంబంలో, సంఘములో, పరిచర్యలో ప్రవర్తిద్దాం. Thank you very much.